వెల్కమ్ టు క్రేజీ టెక్ శ్రీకాంత్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఐఆర్ సెన్సర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే ఐఆర్ సెన్సర్ దేంట్లో యూజ్ చేస్తా అంటే డైలీ సైన్స్ ప్రాజెక్ట్స్లోను ఇంకా వేరేటి ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ అవుతుంది. కానీ అది మనం కొనకుండా ఇంట్లోనే తయారు చేసి చూపిస్తాను. దానికోసం నేనైతే రిమోట్ది ఖరాబ్ అయిన రిమోట్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పీసీబీ కట్ చేసేస్తాను. ఎందుకంటే దానికి ఇట్లా సో ఫ్రెండ్స్, ఇది LM358IC. ఇప్పుడు మనం ఈ ఐసీని ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఐసీని ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు మనం దీనికి గ్లూతో నక్కిద్దాం. ఆ గ్లూతోనే ఫ్రెండ్స్, ఇది 10K రెసిస్టర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 10K రెసిస్టర్ని నేను ఐసీ పిన్ నెంబర్ 3 and 4కి మనం సాల్డరింగ్ కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐసీ పిన్ నెంబర్ 3 ఉంది కదా, ఈ 3 ఇంకా 4కి మనం సాల్డరింగ్ కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫ్రారెడ్ రిసీవర్ అంటే ఐఆర్ రిసీవర్. ఇప్పుడు మనం దీంట్లో 2 పాయింట్స్ ఉంటుంది. ఏంటంటే ఒకటేమో పాజిటివ్, ఒకటేమో నెగిటివ్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే 3-4 పిన్ ఉందా, ఈ పిన్కి మనం ఇప్పుడు దీనికి సాల్డరింగ్ కొట్టేసాలి. ఇట్లా పాజిటివ్ పిన్ ఏమో మన రెసిస్టెన్స్ 2nd పిన్కి ఇట్లా సాల్డరింగ్ కొట్టాలి. సో ఇది ఇన్ఫ్రారెడ్ రిసీవర్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమో 220 ohms రెసిస్టర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెసిస్టర్ని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఐసీ పిన్ నెంబర్ 4 అంటే ఇక్కడ నుంచి మనం ఇది 220 ohms రెసిస్టర్ ఇక్కడ మనం సాల్డరింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఐసీ పిన్ నెంబర్ 4కి ఇప్పుడు నేను సాల్డరింగ్ చేసేసాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిటర్ ఎల్ఈడి. అంటే రిమోట్స్లో కూడా యూజ్ చేస్తారు, టీవీ రిమోట్స్లో ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిటర్ ఎల్ఈడి తీసుకొని దీనిది ఇప్పుడు నెగటివ్ లైన్ ఉంది కదా, ఈ నెగటివ్ పాయింట్ మనం ఇందాక మనం సాల్డరింగ్ చేసినది 220 ohms రెసిస్టర్ ఉంది కదా, ఆ రెసిస్టర్కి నెగటివ్ పాయింట్ మనం సాల్డరింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్డరింగ్ ఇది చేసేసాను. ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిటర్ ఎల్ఈడి ఇంకా ఇది నెగటివ్. ఇప్పుడు మనం ఇది ఊయకుండా దీనికి మనకి కొంచెం ఆట్లు వేసేద్దాం. నెక్స్ట్ ఏమో ఒక వైర్ ముక్క తీసుకోవాలి. ఇది సింగిల్ వైర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైర్ ముక్కని ఇందాక ఒకటేమో ఐఆర్ ఎల్ఈడిది నెగటివ్ ఇంకా దీని పాజిటివ్ ఇట్లా సాల్డరింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక 10K ప్రీసెట్ రెసిస్టర్. అంటే ఇది పొటెన్షియోమీటర్ కూడా అనొచ్చు, కానీ 10K ప్రీసెట్ రెసిస్టర్. ఇదేం చేయాలంటే ఇప్పుడు ఇందాక మనం నెగటివ్ పాజిటివ్ అతికించాం కదా ఐఆర్ సెన్సర్ ఐఆర్ రిసీవర్కి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ని ఇక్కడికి మనం సాల్డరింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్, ఇలా సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ
ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రీసెట్ సెకండ్ పాయింట్ నుంచి మనకి ఇందాక అతికించినాం కదా ఈ రెసిస్టర్ 220 ఓమ్ మళ్ళీ 10K రెసిస్టర్స్కి మనం ఇట్లా సాల్డరింగ్ చేయాలి మిడిల్లో ఫోర్త్ పిన్కి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం వైర్ తీసుకొని ఇప్పుడు ప్రీసెట్ రెసిస్టర్కి మిడిల్ పాయింట్ నుంచి ఐసీ 2 పాయింట్కి మనం సాల్డరింగ్ కొట్టాలి. ఇప్పుడు మనం దీనికి సాల్డరింగ్ ఇట్లా కొట్టాలి. నెక్స్ట్ ఒక రెడ్ ఎల్ఈడి, ఇది 5mm. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నేను దీన్ని నెగటివ్ పాయింట్ని ఇట్లా మోడ్ చేస్తున్నా. ఇంకా పాజిటివ్ పాయింట్ ఏమో మనం ఐసీ పిన్ నెంబర్ 1కి సాల్డరింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది 150 ohms రెసిస్టరు. ఈ రెసిస్టర్ని ఇప్పుడైతే ఇందాకనైతే మనము ఈ పాజిటివ్ ఎల్ఈడి పాజిటివ్ ఇంకా ఫస్ట్ పిన్తో కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడేమో ఇది రెసిస్టెన్స్ 150 ohms. ఇప్పుడు మనం ప్రీసెట్తోని నెగటివ్ పాయింట్తో కనెక్షన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఐసీ పిన్ నెంబర్ ఇందాక పాజిటివ్ ఐఆర్ ఎల్ఈడి ట్రాన్సిస్టర్ది పాజిటివ్ నుంచి మనం ఇక్కడ పిన్ నెంబర్ 8కి సాల్డరింగ్ కొట్టుకో. ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్ 80% కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా మనకు 3 పెట్టాలి. ఒకటేమో వీసీసీ, ఇంకొకటేమో గ్రౌండ్, ఇంకొకటేమో అవుట్పుట్ 3 కనెక్షన్స్ మనం ఇక్కడ 3 అతికిద్దాం. సో ఫ్రెండ్స్ 3 పిన్లు అయితే ఇచ్చేసాను. ఇదేమో వీసీసీ, ఇదేమో గ్రౌండ్, ఇదేమో అవుట్పుట్. 3 పిన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మొత్తం కనెక్షన్ ఇవ్వాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఎయిత్ పాయింట్కి మనం సాల్డరింగ్ కొట్టి ఇక్కడ వీసీసీ కనెక్షన్ ఇచ్చేసేయాలి. సో వీసీసీ కనెక్షన్ ఇచ్చేసాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఐసీ పిన్ నెంబర్ 1 నుంచి మనకి అవుట్పుట్ కనెక్షన్ వస్తుంది. అవుట్పుట్ కనెక్షన్ ఇద్దాం. సో ఫ్రెండ్స్ మొత్తం కనెక్షన్ అయిపోయింది. మొత్తం కనెక్షన్ అయితే చేశాను. చెప్తున్నాను ఏంటంటే ఇది వీసీసీ, ఇది పాజిటివ్, ఇది వి మైనస్, ఇది గ్రౌండ్, ఇదేమో అవుట్పుట్. ఫ్రెండ్స్ ఇప్పుడు కనెక్షన్ మొత్తం సర్క్యూట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం పాజిటివ్ నెగటివ్ మీకు చెప్పాను కదా, ఇక్కడ వీసీసీ అంటే పాజిటివ్, ఇక్కడేమో గ్రౌండ్, ఇక్కడేమో మనకి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది వీసీసీ అంటే పాజిటివ్ నెగటివ్ వైర్స్ అతికిద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదేమిది ఫేక్ కాదు ఫ్రెండ్స్, ఇది రియల్ వీడియో. మీరు చాలా ఈజీ చేయొచ్చు. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్లో ఇది సెన్సర్ ఎక్కువ రేంజ్ది కాదు ఫ్రెండ్స్. సో అందుకే ప్రాక్సిమిటీ సెన్సర్ని నేను ఇంకా 10K ఇది ప్రీసెట్ని కూడా టెస్ట్ చేశాను. కానీ ఇది మార్స్తేనే మనకి కొంచెం దూరం వస్తుంది. మామూలుగా ఇది మోషన్ డిటెక్ట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. Subscribe to Crazy Tech Srikanth in Telugu. Like, share and hit the bell icon.